నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు తమకు కలుగుతున్న సందేహాలను వారి ఉత్తరాల ద్వారా మాకు తెలియజేస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల ద్వారా వాటికి సమాధానాలను పొందుతున్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులు రాసిన సందేహాలకు శాస్త్రపరమైన సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి డాక్టర్ టి.కె.వి. రాఘవన్ గారు. మరి వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. వనంపల్లి నుండి శ్రీరామానంద్ గారు రాస్తూ ఉన్నారు. సాంప్రదాయం అంటే ఏమిటి, దానిని పాటించడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి తెలియజేయగలరు? సాంప్రదాయం అనగానే మన వాళ్ళందరూ కూడా సర్వసాధారణంగా వాడే పదం ఇది. ఏమంటే పొద్దున్నే నిద్ర లేవాలి, స్నానం చేయండి, పూజలు చేసుకోండి, ఇలా ఉండండి, ఇదే సాంప్రదాయం అంటారు. కానీ ఇది నిజమే. దీని వెనకాల చాలా విస్తృతి కలిగిన భావం ఉంది. అసలు ముందు ఈ పదంలో ఆయము అన్నది మొదటి పదం. ఆయము అంటే మన సంపాదన. నెల నెల సంపాదించుకుంటాం, వారంలో సంపాదించుకుంటాం. ఇది మనం తింటాం, ఇష్టమైతే పక్కవాడికి పెడతాం. అందుకని ఆయముని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్కమ్ అంటారు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పేరేమిటి? ఆయకర్ భవన్ అని. ఆయము అంటే మనము సంపాదించుకునేది. దానికి అక్షరం చేరుద్దాం. దాయము అంటే ఏమిటి? ఒక మహానుభావుడు సంపాదిస్తే పిల్లలు ఉంటారు, ఒకే ఇంటి పేరున వాళ్ళు అవుతారు కదా. వీళ్ళు ఒకే ఇంటి పేరున వాళ్ళు ఇది పంచుకుంటారు, పెంచుకుంటారు. అంటే ఒకే ఇంటి పేరున్న వాళ్ళు కలిసి పంచుకునే లాంటి ఏదో ఒక తత్వం ఉంటుందే, దాని పేరు దాయము. అంటే ఇంటి గొప్పతనము, వృత్తి గొప్పతనము ఇలాంటిది. అందుకని వాళ్ళు ఏమంటారు? దాయాదులు అంటారు. ఆ తరువాత పదం ఏమిటి? ప్రదాయము, ప్రకృష్టమైన దాయము. ఇందాక చెప్పుకున్న డబ్బు అది అయితే తరిగిపోతుంది. ఇంటి పేరు, గోత్రము కానీ ఒక విశేషము కానీ ఉంటుంది. ఆ వంశంలో 20 తరాలు గడిచిపోయినా కూడా వీరా ఫలానవారండి అంటారు. అంటే మళ్ళీ ఇక్కడ సమాధానం చెప్పాలి. గోత్రం అనగానే ఋషుల గోత్రాలు ఉంటాయండి, వేరే కాదు. ఉదాహరణకి వాళ్ళు ఎవరికో పైడిపాల గోత్రం ఉంది. అది ఎందుకు వచ్చిందో తెలుసురమ్మా? వాళ్ళ పూర్వీకులు ఎవరో దేవాలయాల్లోనూ బంగారు గిన్నెతో పాలు పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టేవారు. పైడి పాల అంటే ఏమైంది? ఆ పేరు వినగానే మనం చూడకపోయినా పెద్దలు గుర్తొస్తారు. దీని పేరు ప్రదాయము. ఇప్పుడు సమ్యక్ ప్రదాయము. సంవత్సరాలు గడిచిపోయిన, తరాలు గడిచిపోయిన, దేశాల్లో మార్పులు వచ్చిన మారకుండా ఉండే కొన్ని విలువలు ఉంటాయి చూచారా? వాటి సమూహానికి పేరు సాంప్రదాయము. నేను ఇంత అవస్థపడి చెప్పాను కదమ్మా. డాక్టర్ నారాయణ రెడ్డి గారు మహానుభావులు ఒక్కటే ముక్కలో చెప్పారు సాంప్రదాయం అంటే. ఎంత అందంగా చెప్పారు తెలుసురా? అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతములోపలి మంచి అది సాంప్రదాయం. ఇక మళ్ళీ ఇంకో మాట కావాలమ్మా దానికి. దివ్యల మువ్వలని దాంట్లో చెప్పారు. దాని పేరు సాంప్రదాయము. అంటే ఇవాళ మన జీవన విధానంలో లేదా ఒక ప్రవృత్తిలో, ఒక విశేషంలో కొన్ని పాటిస్తున్నాము అంటే ఇవి మనతోటి ప్రారంభం కాలే. మన పూర్వీకులు ఎక్కడో ఏదో విధంగా, సరే దానికి పురాణం ఆధారమా, వేదం ఆధారమా, అవన్నీ పక్కనట్టే పెట్టండి, మనకు అవసరం లేదు. దాని పేరు సాంప్రదాయము. ఇది పాటిస్తే ఉపయోగం ఏంటన్నారు కదా. చిన్న ఉదాహరణ చెప్పేసి మన తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీనగరం వెళ్ళాడు. కానీ రాత్రి 9 అయిపోయింది. మరి గంగలో స్నానం చేయకుండా వెనక్కి రాకూడదు, వెంటనే బయలుదేరిపోవాలి. నియమం ఏమిటంటే రాత్రులు నీళ్లలో స్నానం చేయకూడదని నియమం ఉంది. మన వాడు ఏం చేయాడు తెలుసా? గంగ ఒడ్డు నిలబడి తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట. కోపం వచ్చింది గంగానదికి. ఎవడరా తాతమ్మ అంటావు? ఎరుగవే భీష్ముడు మాకు తాతగారమ్మా, నువ్వు తాతమ్మవే కదా అంటే గోత్రము చెప్పాడు. చెప్పేసరికి గంగ పరవశించిపోయి సరే నేనే వస్తా అందిట. ఇది ఒక చిన్న ఉదాహరణ మహాభారతంలో. అంటే గతము లోపల ఉండే విశేషాన్నంతా కూడా పరంపరగా కొనసాగించడమే సాంప్రదాయము. ఇది ఒక భారతీయకే కాదు, అన్ని దేశాల వారికి ఉంది
అందరికీ ఉంది. ఆ మూలాలు తెలియకపోయినా మన పెద్దలు అనుసరించిన మార్గం. సరే, ఇది ఎలాంటిది? చెట్టు ఎదుగుతుంటుంది, అవసరమైతే కొన్ని కొమ్మలు కొడతాం, మార్చుకుంటాం. అలా దీంట్లో కొన్ని మార్పులు చేసుకో, తప్పులేదు. మూలం పెకలించకూడదు. మూలం అన్నదేమో సాంప్రదాయము, చెట్లు విస్తరణ, సంస్కృతి, దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అది సంగతి. గురుగారు, మరొక ఉత్తరాన్ని చూద్దాం. అంబాజీపేట నుండి భాస్కర్ గారు రాస్తూ ఉన్నారు. పూజ అర్చన సమయంలో ఆసనంగా చెక్కపీటలు వాడవచ్చా? పూజలు, అర్చనలు, మంత్రతంత్రాల సాధనలు ఒక 30-40 ఏళ్లుగా చాలా విస్తృతి చెంది, ఒకప్పుడు ఇలా చేస్తున్నట్టే వేళాకోళం చేసేవారు. ఒకప్పుడు ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయంటే ఆ మంత్రాలు ఎంతకాలు రాలుతాయా అనేవారు. కానీ ఎవరైతే అలాంటి మాటలు అన్నారో వాళ్ళే ఇప్పుడు వాటి మీద నడిపిస్తూ అక్కడి నుంచి ఒక ప్రత్యేకత ద్వారా జనాల్లో గడిపోవాలి. దానికోసము ఇదిగో మీరు ఈ పూజ చేస్తున్నట్టయితే ఆసనముగా చిత్రాసనం వాడండి, ఆసనముగా జింక చర్మం వాడితే శ్రేయస్కరం, ఆసనం ఇలాగని చెప్పి రకరకాలుగా చెప్తున్న కారణం చేత ఇలాంటి సందేహం వస్తుంది. నిజమే, కూర్చోడానికి ఆసనాలు రకరకాలైన ఉన్నాయి. చెక్కపీటలు మరి పూర్వకాలం ఋష్యాశ్రమాల్లో ఎవడు పట్టుకొస్తాడది? కుదరదు. అక్కడ ఉండేవి దర్భలతోటో జింక చర్మంతోటో. ఇప్పుడు జింక చర్మం కావాలంటే కేసులు అవుతాయి, ఇంచేత గొడవ అయిపోతుంది. అందుకని ఇవి ఇలాగా ఉంది. ఒక్కొక్కదానికి ఒక్కో ప్రత్యేకత. యజుర్వేదంలో జింక చర్మం వల్ల ఏమిటి, ఫలోదాని వల్ల ఏమిటి, మరో వస్త్రం వల్ల ఏమిటి, దర్భల ఆసనం వల్ల ఏమిటి, చెక్కలలో కూడా రకాలుంటాయి. మామిడి చెక్క, మరొకటి 27 రకాల వృక్షాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు అధిదేవతలు వాటికి. ఒక్కొక్కసారి ఇదంతా పక్కనట్టే పెట్టండి. ఒట్టి నేల మీద మాత్రం కూర్చోకుండా ఒక కాస్త ఆసనం వేసుకోవడం అన్నది వేసుకోవాలి. ఇది సాధారణమైన పూజలకి నియమం. ఇక్కడ మనం ఈ సన్నివేశంలో మాట్లాడుకోవడానికి లేదు. కొన్ని తాంత్రిక పూజలు కానీ కొన్ని విశేషమైన సాధనల కోసమైతే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అక్కడ ఆసనము దగ్గర నుంచి, అంటే వేసుకునే చెక్క దగ్గర నుంచి, కూర్చునే విధానం దగ్గర నుంచి, అలాంటిది మీ పెద్దల ద్వారా మీకు అవసరమైతే తెలుసుకుండి అలాగే చేస్తా అనుకున్నట్టయితే అవి సంప్రదించండి, అవి చెయ్యండి. అంతే తప్ప ఇబ్బంది ఏం లేదు. అందుకనే మరి పెళ్ళిళ్ళలో చూడండి, చెక్కతో తయారు చేసిన పీట వేస్తారు. లేదండి మాకు ప్లాస్టిక్ కంపెనీ ఉంది పెడతారు, వద్దంటారు. దాన్ని చెక్కతో చేసిన కొత్త వస్త్రం వేస్తారు. ఇలా కొన్నిటికి ప్రత్యేక నియమాలు ఉన్న చోట ఆసనాలు ఏ పద్ధతి అయినా తప్పేం లేదు. అంచేత హాయిగా చెక్క వేసి కొంచెం ఎత్తుగా, దాన్నే మనకి భగవద్గీతలో కూడా చెప్తూ, మరో సందర్భంలో చెప్తూ, మరీ ఎత్తుగా ఉండొద్దు, మరీ నేలవారుగా ఉండొద్దు, జాగ్రత్త అని చెప్తుంది. ఆసన విధి గురించి తప్పేం లేదండి, చెక్కలతోటి వాడుకోవచ్చు, దోషమేమీ లేదు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. చెన్నై నుండి సుహార్తమ్మ గారు రాస్తున్నారు. అఖండ దీపం ఎటువైపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి? అఖండ శబ్దానికి అర్థం ఏమిటి? అది చూసుకోవటంలే మనం. తర్వాత మీరు ఒక ఇంట్లో పూజ ఏదో 7 రోజులకు దేనికో అనుకున్నారు. అఖండ దీపం 7 రోజుల వరకే అది ఉంటుంది. అఖండ దీపం పెట్టి తీరాలని లేదు. మీరు అనుకున్నట్టయితే కొన్ని దేవాలయాల్లో ఉంటాయి, వాడు ఈనాడు వెలిగించారట, ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. దానికోసం ప్రత్యేకించి పూజారులు అక్కడ నియమించబడతారు, వాడు చూసుకుంటూ ఉంటారు. ఇలాగే అంచేత అఖండ దీప శబ్దానికి సాధారణ అర్థం తీసుకున్నట్టయితే, మామూలుగా అయితే మీరు పూజ చేసుకుంటున్నంతసేపు ఆ వ్యవధి గంట కావచ్చు, 3 గంటలు కావచ్చు, దీపం కొండెక్కకుండా చూసుకోండి, సరిపోతుంది. లేదండి మేము అలా చేస్తుంటే కష్టం అవుతుంది అంటారా, దానికి కొంచెం ఆ పరిమితి పెంచండి, పాత్రని పెంచండి. పూర్వకాలం అయితే ఎక్కడెక్కడికి ఉద్యోగాలు గొడవలు లేవు కనుక ఇంట్లో కూడా ఉండేవారు. ఇవాళ దీపం పెట్టేసి అఖండ దీపం పెడతానని ఆఫీస్కి వెళ్తే కొండెక్కితే గతి ఏమిటి, అది తెలియదు కదా. అంచేత ఇలాంటికి అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. అఖండ దీపం ఉన్నది, ఆ నియమాలు ఉన్నాయి దానికి. అది ఒక 10 రోజులు అంటే ప్రత్యేకంగా దానికి నియమం పెట్టుకోవాలి. ఇది ఇటుపక్కన ఉండాలి అని. మళ్ళీ దీనికి పెద్ద లకోటా ఉంది. అఖండ దీపాలు 11 రకాలుగా పెడతారు, 11 సందర్భాల్లో.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. ఎంచేతంటే ప్రశ్న చాలా చిన్నదైన సమాధానం చెప్పడం అంటే సముద్రాన్ని కాస్త చిన్న పాత్రలో పెట్టినట్టుగా అవుతుంది. అది కష్టం అంచేత. కానీ ఏ దీపం పెట్టినా భగవంతుని సన్నిధి చూచే పద్ధతి లోపల పెట్టడం మంచిది. ఇది అఖండ దీపం అన్నది. తర్వాత ఏ దీపం ఎలా పెట్టినా మీ పూజకి కానీ మీరు కూర్చున్న విధానానికి కానీ అంతరాయం కలగకుండా పెట్టుకోండి. అది చేయాల్సిన పని. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. మణికొండ నుండి శాంతికుమారి గారు రాస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కలలో వస్తే మంచిదేనా కాదా తెలియజేయగలరు. ఇది కూడా మళ్ళీ స్వప్న శాస్త్రానికి సంబంధించినది. చనిపోయిన వాళ్ళు కలలోకి రావడం అంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, అభిమానము, ఇష్టము ఉన్నప్పుడు అంతవరకు మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు చటుక్కును దూరం అయ్యారంటే తట్టుకునే స్థితి మనం ఎంత వేదాంతం చెప్పినా మామూలు మానవుడికి ఉండదు. అలాంటి స్థితి లోపల వాళ్ళు అక్కడ దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. అలాంటి ఆలాపంలో నిద్రపోయినప్పుడు వాళ్ళు కల్లో కనిపిస్తారు. దాంట్లో దోషమేమీ లేదు. అయితే ఒక లెవెల్లో ఓ సిద్ధాంతంలో స్వప్నం అన్నది మిథ్య అంటారు. అదే మిథ్య అయితే రామాయణంలో త్రిజా స్వప్నం అని ఉంది కదా, ఆ సగ ఎత్తేయాలి కదా. అదే పద్ధతిలో రామాయణంలో భరతుడికి కల వస్తుంది ఏదోను, అది తీసేయాలి కదా. అంచేత స్వప్నము మిథ్యాంత తత్వాలు పక్కనట్టే పెట్టండి. ఇక్కడ జరిగింది ఇది. తరువాత మంచిదా కాదా అనే ప్రశ్న వేరే. ఒకడి మీద మనకు అసహ్యం ఉందండి, అదే ఆలోచించుకుంటూ పడుకున్నాం, వాడు మనకు అల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఏది వద్దనుకున్నామో అది వస్తుంది, ఏది ఇష్టమో అది వస్తుంది. కళలు రావడానికి ఇది ఒక్కటే కారణం కాదు, అజీర్తి వల్ల కూడా కళలు వస్తాయి. కళలు వచ్చే సమయంలో పగటిపూట కళలు వస్తాయి. కానీ కళల లోపల నిజమయ్యే కళలు ఏమిటంటే ఇది మళ్ళీ స్వప్న శాస్త్రం. తెల్లవారుజాముని 2 గంటల నుంచి 4 గంటల లోపల వచ్చే కళలు ఉంటాయి. వాటికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి స్వప్న శాస్త్రము పురాణాల్లో చెప్పింది. ఇప్పుడు ఇంతకీ కళలోకి వస్తున్న వాళ్ళు ఆత్మీయులు పదే పదే వస్తున్నట్టయితే 2 కారణాల చేత. ఒకటి, మీకు వాళ్ళ మీద ఉండే విపరీతమైన వ్యామోహం కారణం చేత తట్టుకోలేని స్థితి. రెండవది ఏమిటి, వాళ్ళు తమ జీవితంలో కొన్ని పనులు చేద్దామనుకుని ఉంటారు, కొన్ని ఏదో ఫలానా అనుకుని ఉంటారు. అలాంటివి చెయ్యకుండా తీరకుండా వెళ్ళిపోయి ఉండవచ్చును. అంచేత వాళ్ళ అనుకునే వాటిని తమ వారి ద్వారా సాధింపచేసుకోవడానికి జ్ఞాపకానికి అన్నట్టుగా రావచ్చును. ఎంచేతంటే ఇది సాధకులైన వాళ్ళకి కొంచెం తత్వవేత్తలకి బాగా తెలిసి ఉంటుంది. వాళ్ళ గురువులు ఎవరో ఉంటారు, ఎక్కడైనా వాళ్ళు చటుకుని గురువుగారు కనిపిస్తారు అని లేచి ఓహో ఇది అవును కదా అని చెప్పి ఒక సాధన చేస్తారు. అలా అయి ఉండొచ్చును, దాంట్లో దోషం ఏం లేదమ్మా. అది గమనించండి. అంటే ఇదా అదా చూసుకోండి. ఒక్కసారి కల్లో కనిపిస్తే వాళ్ళకి సంబంధించిన ఏమైనా విశేషాలు ఉన్నాయా జ్ఞాపకం చేసుకుందాం, దోషం లేదు. ఒకసారి నమస్కరిద్దాం వాళ్ళకి. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కన్యాబాయి గారు రాస్తూ ఉన్నారు. కోడలు పురుడైనప్పుడు అత్తవారింట్లో దీపారాధన చేయవచ్చా? పురిటి రోజుల లోపల ఆ 11 రోజులు, కొందరిళ్లలో అయితే 21 రోజులు పాటిస్తుంటారు. కానీ 21 రోజులు పాటించక్కల, 11 రోజులు మాత్రము ఆ జాత అశౌచము అంటారు పురుడు, అది ఉంది కనుక అప్పుడు దీపారాధనలు చెయ్యరు. ఎవరికైతే పురుడు ఉంటుందో వాడు చేయరు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది, ఇంట్లో చక్కగా పూజలు జరుగుతుండేది. ఇది మానేస్తే కష్టం అని చెప్పి పురుడు లేని వాళ్ళు ఉంటారు కదా బంధువులు ఎవరోను, వాళ్ళని బాబు కథ దీపం పెట్టిన ఆయన. ఇది ఆచారపరుల ఇళ్లలో కూడా ఇది ఉండేది. అలాగే దేవాలయాల్లో కూడా ఓ గోత్రం వాళ్ళకి గుడి వచ్చింది, వాళ్ళు వెళ్ళరు, కానీ అక్కడ నడుస్తూనే ఉంటాయి. ఇంటి లోపల కూడా ఇది ఉంటుంది, తప్పేమీ లేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టుకున్నారు వాళ్ళు, అది వేరే కారణం చేత అంత పెద్ద సంస్కృతి సాంప్రదాయాల్లో తేడా వస్తుంది. కానీ దీపారాధన ఎప్పుడూ కూడా మానక్కర్లేదు. అలాగే మీరు జాతా శౌచం ఉన్నారు, మృతా శౌచానికి కూడా కొందరిళ్లలో ఆ సంవత్సరం దాకా దీపం పెట్టరు. దాని వేరే కారణాలు కాదు, అది ఎవరికైతే ఉందో వాళ్ళు చెయ్యరు. కానీ
దీపారాధన అలవాటైనట్టయితే వేరే వాళ్ళతో చేయించవచ్చు. వీళ్ళు కూడా సంధ్యావందనాదులు ఉంటాయి, చెయ్యొచ్చును. కానీ కొన్ని మంత్రాలు వదిలిపెట్టి అది మాత్రం ఉండదు. ఇలాంటిది ఇందాక మనం అనుకున్నామే సంస్కృతి సాంప్రదాయం అని, ఇది ఇంత విస్తృతితోటి రకరకాలుగా చెప్పింది. ఆ పురుడు ఉన్నప్పుడు ఇంట్లో కలగాపులంగా తిరుగుతున్నవాడు మాత్రము అప్పుడు దీపారాధన చేయకుండా ఉండడం మంచిది, అంటే శుచిగా ఉండడం అన్నమాట. కానీ మనకు అది అవకాశం ఉన్నట్టయితే అమ్మాయి ఇక్కడ పురుడులో ఉన్నప్పటికీ వీళ్ళు చేయక్కర్లేదు, ఎవరి చేతనా చేయించవచ్చు, తప్పేమీ లేదు, దాంట్లో దోషమేం లేదు. పైగా మంచిది కూడా చేసి దీపారాధన నిత్యము చేస్తున్నట్టయితే ఇంట్లో వాళ్ళకి మంచిది, పుట్టిన బిడ్డకి మంచిది, అమ్మాయికి మంచిది, దోషం ఉంది, చేయొచ్చు. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. హిందూపురం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు రాస్తున్నారు. మా అన్నగారి వయసు 73 సంవత్సరాలు. ఆయన బ్రహ్మచారి, మరణించారు. వారికి మాసికాలు వర్షాబ్దికం ఎలా నిర్వహించాలి? వీటి లోపల కొంచెం తేడాలు ఉంటాయి. కొందరు అగ్నిహోత్రాన్ని పెట్టి చేయడం, కొందరు ఇంకొకటి చేయడం, ఇలాంటివి ఉంటుంటాయి. దీనికోసమే మనకి పెద్దలు ఆయా శాస్త్రాల్లో చెప్పినప్పుడు వివాహమైన వాళ్ళు కాని వాళ్ళు, వివాహమైన తర్వాత వాళ్ళకంటే ఆ మగవాళ్ళకంటే భార్య ముందు కాలం చేసింది, అప్పుడు వాళ్ళకేమిటి ఇలాగ ఉంటుంది. అలాగే బ్రహ్మచారులకు కూడా ఈ నియమాలు ఉంటాయి. ఎంచేత ఒక్కసారి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి కొనసాగించి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళకున్నంత విస్తృతి వీళ్ళకు ఉండదు. దాని నియమాలు ఉంటాయి. చేత ఆ నియమాలు పెద్దలు స్థానికంగా ఉన్న పెద్దలు అడిగినట్టయితే వాళ్ళు మనకి పెట్టకపోతే ఏమవుతుంది అని అడగకండి. పెడితే మంచిది, పెట్టకపోతే ఏమవుతుందంటే ఓ రోజు అన్నం తినకపోతే ఏమవుతుంది అన్నట్టుగానే ఉంటుంది. అది దోషము. పెట్టడం మంచిది, కానీ ఆ విస్తృతి అక్కర్లేదు. అది ఇంకా మీకు కావాలి అన్నట్టయితే విష్ణు ధర్మోత్తర పురాణము అనువాదాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రత్యేకమైన విభాగంలో ఇలాంటివన్నీ చెప్పారు. అలాగే భాగవతము, నారద పురాణాల్లో కూడా వీటికి చర్చ జరిగింది. అంటే సరదాగా పుస్తకాలు చదువుతూ ఉంటే చదవచ్చును, లేదా పెద్దలను అడగండి, ఆ నియమాలు పాటించండి. పెద్దలకి కృతజ్ఞతావిష్కరణగా చేయడం అవుతుంది. గురుగారు, ప్రేక్షకులు వ్యక్తం చేసిన సందేహాలకు సశాస్త్రీయంగా సవివరంగా సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మరి వీక్షించారు కదా ఇవాల్టి ధర్మ సందేహాలని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలని ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.